రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్తు అనేది లేకుండా చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డి తాము మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ రెండు వేరుగా ఉంటుందనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలన మనదేనన్న ఎమ్మెల్యే ఆదినారాయణ ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 అని ప్రగల్భాలు పలికిన జగన్ అసెంబ్లీలో ఏకంగా ప్రతిపక్ష హోదాను కోల్పోయారని సెటర్లు వేశారు. త్వరలోనే ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, ఏపీలో వికసిత భారత్తో వైసీపీ రాజకీయాలు చేయకుండా చేస్తామని దుయ్యబట్టారు. నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు. ఆయన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్ 2 అని వచ్చింది. ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప 2 అని, బాహుబలి 2 అని, భారతీయుడు 2 అని అన్నట్టు ఆయన ఒక 2 రిలీజ్ చేసినాడు. ఎప్పుడన్నా ఎత్తుకో 30 సంవత్సరాలు నా పాలన. పోయినసారి కూడా అంతే, అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే. 30 ఏళ్ళు నా పాలన, 175/175. నా ఎంట్రుక పీకలేడు అది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము బీజేపీ పార్టీలో ముడు కొడతాం నేరుగా. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి పొడిచి చంపితే ముందు గుడ్డెపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ, ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసింటారు. నేనేదో మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వరరెడ్డి అని మా గ్రామస్తుడు జమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట. చెలివిడి అంట, రిపోర్ట్ కావాలంట. అది బాటంగా పత్రికల్లో ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం.